గ్యాంగ్టాక్ వెళ్తే బోల్డంత స్నో ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఫ్రాంక్గా చెప్తున్నాను. వెళ్తే అక్కడ ఇంత చిన్న ఐస్ ముక్క కూడా లేదనమాట. సో చాలా డిసప్పాయింట్ అయ్యాం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఆ ప్రాబ్లం మీరు ఎవరు కూడా ఫేస్ చేయకూడదని ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని వీడియో చేస్తున్నాను అంతే. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తా? ఆబ్వియస్లీ నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి స్కిన్ కేర్ గురించి ఆలోచిస్తాను. See this girl, number 1 makeup girl. నేను మీకు చూపిస్తాను. Let's begin the show. హాయ్, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. చూసారా ఇక్కడ నా ముందు ఎంత సామ్రాజ్యం ఉందో? ఏంటి ఇలా పరుచుకొని కూర్చున్నావు శ్రీవాణి అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము కాశ్మీర్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళడానికి నేను ఎలాంటి కాస్ట్యూమ్స్ తీసుకుంటున్నాను, నా స్కిన్ కేర్కి సంబంధించిన ఏం తీసుకుంటున్నాను, అండ్ అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అక్కడ ఇలాంటివన్నీ కూడా మనం క్యారీ చేయాలి, ఇదంతా కూడా నేను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చూసే ఉంటారు, లాస్ట్ టైం మేము గ్యాంగ్టాక్ వెళ్ళాం, డార్జిలింగ్ వెళ్ళాం. అక్కడ మేము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసామన్నమాట. నేను వేరే వీడియోస్లో ఎన్ని సర్చ్ చేసినా నాకు ఏమంటారు అంత క్లియర్ డీటెయిల్డ్గా కూడా ఎక్కడా లేదు. మెయిన్ గ్యాంగ్టాక్ వెళ్తే బోల్డంత స్నో ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఫ్రాంక్గా చెప్తున్నాను. వెళ్తే అక్కడ ఇంత చిన్న ఐస్ ముక్క కూడా లేదనమాట. సో చాలా డిసప్పాయింట్ అయ్యాం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మెయిన్గా మమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయలేదు. అక్కడ స్నో ఉంటుంది, ఐస్ ఉంటుందని చెప్పేసి అన్నారు. బట్ మేము వెళ్ళిన సీజన్ ఏదైతే ఉందో September 2 నా బర్త్డే అండ్ నవీనక బర్త్డే September 3 మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అక్కడ జరుపుకున్నాము. నో ఐస్, బట్ వెదర్ అంతా కూడా కూల్గా చల్లగా బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేక మేము చాలా చోట్ల కొంచెం దెబ్బడిపోయాం. అండ్ ఇప్పుడు బిఫోర్ కోవిడ్ మనం ఎలా అంటే అలా హ్యాపీగా ట్రావెల్ చేసాం, వచ్చాం. ఎంతోమంది ఎన్నోసార్లు వెళ్ళుంటారు, వచ్చుంటారు. ఇప్పుడు కూడా చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. సో డొమెస్టిక్లో ట్రావెల్ చేయాలంటే మనం ఎలాంటి క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయాలి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ నాలాగా నేను మొన్న ఫేస్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం మీరు ఎవరు కూడా ఫేస్ చేయకూడదని ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని వీడియో చేస్తున్నాను అంతే. సో ఇందులో డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీ అందరికీ నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు చెప్తా. ఇంకేమన్నా ఉంటే మీరు కూడా నాకు చెప్పండి. సో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. సో నేను గ్యాదర్ చేసుకున్న చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట, చిన్న ఇది నేను మీకు చూపిస్తాను. Let's begin the show. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తా? ఆబ్వియస్లీ నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి స్కిన్ కేర్ గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను శ్రీనగర్ కాశ్మీర్కి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే పక్కగా కనుక్కున్నాను, అక్కడ చక్కగా స్నోఫాల్ కూడా స్టార్ట్ అయిందంట. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, ఇక్కడ మనకున్న వెదర్కి అండ్ అక్కడ ఉన్న వెదర్కి. సో డెఫినెట్గా మన స్కిన్కి మాయిశ్చర్ అవసరం. See this girl, number 1 makeup girl. మన స్కిన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి నేను ఎప్పుడూ కూడా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ నా హ్యాండ్ బ్యాగ్లో కూడా ఉండేవి ఈ ప్రోడక్ట్స్, డర్మావైవ్ అండ్ అలాగే న్యూట్రిడమ్. డర్మావైవ్ వచ్చేసి మనకి ఫేస్ వాష్ అనమాట. మన స్కిన్లో ఉన్న pH అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ డర్మావైవ్ ఫేస్ వాష్ అనేది చక్కగా ఓట్ మిల్క్తో చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఇప్పుడు నాకు మొత్తం పింపుల్స్ వచ్చాయి చూడండి. ఇలా కొంచెం ఎలర్జెటిక్ స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే, న్యూలీ బోర్న్ అయిన వాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే యూస్ చేసేటటువంటి చక్కటి ఫేస్ వాష్ అనమాట. చాలా మటుకు ఫేస్ వాష్లు మనం యూస్ చేసినట్టయితే అది వాష్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది మొత్తం డ్రై అవుతూ ఉంటుంది. బట్ ఇది అది కాదు, చక్కగా స్మూత్గా నీట్గా ఉంచుతుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను చాలా రోజుల నుండి వాడుతున్నాను, మీ అందరికీ కూడా తెలుసు. అండ్ అలాగే మై ఫేవరెట్ న్యూట్రిడమ్. ఆల్మోస్ట్ 2014 నుంచి ఈ న్యూట్రిడమ్ అనేది నేను యూస్ చేస్తున్నాను. సీరియస్గా చెప్తున్నాను, చాలా 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 బాగుంటుంది. లిటరల్లీ చెప్పాలంటే నేను దీనికి చాలా ఎడిక్టెడ్ అనమాట. ఇది నాతో పాటు మా పాప కూడా బాగా ఎడిక్ట్ అయిపోయింది. అండ్ అలాగే మా వారు కూడా. అలా ఫేస్ వాష్ చేసుకొని వచ్చామా, న్యూట్రిడమ్ అనేది పక్కా స్కిన్ మీద పెట్టేయాల్సిందే, మార్నింగ్ కానివ్వండి, నైట్ కానివ్వండి. ఇది కూడా ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, సెన్సిటివ్ స్కిన్నా, ఎలర్జెటిక్ స్కిన్నా, ఇవేవి కూడా ఇది ప్రాబ్లమే కాదండి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా యూస్ చేసేటటువంటి మాయిశ్చరైజర్ న్యూట్రిడమ్. ఇందులో చక్కగా విటమిన్ ఈతో ఉంటుందన్నమాట. సో హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎనీ సీజన్ ఎనీ వన్ కెన్ యూజ్, ఎవరికి హామ్ అనేది ఉండదన్నమాట. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ న్యూట్రిడమ్ అండ్ అలాగే డర్మావైవ్.
సో నిజంగానే హార్ట్ఫుల్గా నేను మీ అందరికి సజెస్ట్ చేస్తున్నాను. నేను, మా వారు, మా పాప. ఎస్, ఇవి ఇంకా ప్యాక్ చేసేస్తాను. అండ్ అంతేకాకుండా లైట్ మేకప్ అనమాట. అంటే నార్మల్గా అయితే నా మేకప్ పౌచ్ ఇంత ఉంటుంది. సో అక్కడ వెదర్కి నేను కొంచెం చాలా లైట్గా చిన్న ఫౌండేషన్, లిప్స్టిక్స్ అండ్ అలాగే ఐబ్రోస్. డెఫినెట్గా అక్కడికి వెళ్ళామంటే ఎన్ని ఫొటోస్ దిగుతామో, ఎన్ని రీల్స్ చేస్తామో, ఎన్ని వీడియోస్ నేను మీకు చూపిస్తానో నిజంగా నాకు తెలియదు. కానీ చక్కగా మేకప్ ప్రోడక్ట్స్ అనేది నేను కొంచెం క్యారీ చేస్తున్నాను. అండ్ అలాగే ముందు నేను మీకు ఇక్కడ చెప్తా. చక్కగా మేము 6 days ట్రిప్ వేసుకున్నాం అనమాట. 6 days కోసం నాకు కావాల్సినటువంటి డ్రెస్సెస్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. చూసారా? మెయిన్ థింగ్, మొన్న మా పాప ఫంక్షన్ హడావిడి వల్ల నేను షూటింగ్స్ అనేది అటెండ్ అవ్వలేకపోయాను. కాబట్టి నాకు షాపింగ్ అనేది, అంటే వెళ్ళి షాపింగ్ చేయడం అనేది కుదరక చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. K4U అనే ఇన్స్టా పేజ్లోకి వెళ్ళి చక్కగా నాకు కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్యూమ్స్. ఎస్, ఇక్కడ నేను అంటే ఇంతకుముందు చక్కగా వెస్ట్రన్ డ్రెస్సులు, ఫ్రాక్స్ రకరకాలు ట్రై చేసేదాన్ని. ఇప్పుడు నా పర్సనాలిటీకి తగ్గట్టు నాకు ఇంకా అవన్నీ బాగోవని చెప్పేసి చాలా పద్ధతిగా చుడిదార్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ముఖ్యంగా మా పాప ఫంక్షన్ హడావిడి వల్ల నాకు షూటింగ్స్ అనేది సరిగ్గా అటెండ్ అవ్వలేదు. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ నాకు షూట్సే జరిగాయి. వెళ్ళి షాపింగ్ చేసేటంత టైం అయితే నాకు లేకుండింది. అందుకని చెప్పేసి నేను ఇన్స్టాలో K4U by Kasam అనే ఒక పేజ్ ఉందన్నమాట. హ్యాపీగా వాళ్ళ దాంట్లో నేను చూస్ చేసుకొని నేను ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గర వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఫ్రాక్స్ ఉన్నాయి, రెగ్యులర్ వేర్స్ ఉన్నాయి, చుడిదార్స్ ఉన్నాయి. అంటే ఆల్ టైప్ ఆఫ్, అంటే పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. సో అక్కడ దట్టు హై రేంజ్ కూడా కాదు, నా బడ్జెట్లో హ్యాపీగా, నా కంఫర్టబుల్గా మంచి కాస్ట్యూమ్స్, మంచి మెటీరియల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందుకే నేను ఆర్డర్ చేసి తెప్పించేసుకున్నాను. సో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను కాశ్మీర్లో యూజ్ చేయబోతున్నాను. 6 daysకి 6 pairs, ఇంకో 2 ఎక్స్ట్రా పెట్టుకున్నాను దేనికైనా మంచిదని చెప్పి. ఎస్, డ్రెస్సెస్ అయిపోతే నేను మీకు చెప్పాను కదా లాస్ట్ టైం డార్జిలింగ్లో కొంచెం ఇబ్బంది అయింది అండ్ అలాగే గ్యాంగ్టాక్లో ఇబ్బంది అయిందని. నేను మీకు వీడియోలో చెప్పలేదు అనుకుంటా. సో మేము ఫ్లైట్ దిగిన తర్వాత సిక్కిం అంటే గ్యాంగ్టాక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఎంట్రన్స్ దగ్గర బార్డర్లో మమ్మల్ని లిటరల్లీ 4 hours ఆపేశారు. మీ అదేంటి ఆధార్ కరెక్ట్గా లేదు, ఆధార్ అనేది మీకు పనికిరాదు, అదేంటి ఓటర్ ఐడి కావాలి, దాని తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలని. మేబీ ఒక వ్యక్తి ఉన్నారు, పర్టికులర్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి అన్నారనమాట. మేమేంటి ఒక్కటి ఐడి ఉంటే సరిపోతుంది కదా అని ట్రావెలింగ్ చేసేసాం. బట్ లిటరల్లీ మమ్మల్ని రోడ్డు మీద బార్డర్లో 4 hours ఆపేశారు. సో అలాంటి ప్రాబ్లం మళ్ళీ ఇంకెవ్వరికి రాకూడదని ఈ వీడియో చూసిన వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ నా తరఫున ఇద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు కూడా కాశ్మీర్కి వెళ్తాం. ఇప్పుడు కాశ్మీర్ అనేది అక్కడ చాలా షూటింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, అది మీ అందరికి తెలిసిందే. కాబట్టి చాలా పక్కాగా ఉంటారు అక్కడ. మేము వెళ్ళే 2 days బిఫోర్ వరకు కూడా, ఇప్పుడు మేము రేపు వెళ్తున్నాము, 2 days బిఫోర్ కూడా అక్కడ కర్ఫ్యూ ఉండిందంట. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని ఏమేం కావాలో అక్కడ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది చాలా మటుకు తీసుకొని నేను ఇది చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బుక్ చూసారా నా చేతిలో? ఎస్, ఈ బుక్ ఏంటంటే ఇంతకుముందు మనం ఫ్లైట్లో ప్రయాణించేటట్టయితే సింపుల్గా ఒక ఐడి కార్డ్ తీసుకొని అలా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట, సెల్ ఫోన్లో చూపించి. ఇంతకుముందు నేను వేరే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు వేరే స్టేట్స్లో. బట్ ఇప్పుడు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనే చెప్పాలన్నమాట. ఇప్పుడు పరిస్థితి ఎలా అయ్యింది అంటే మనం ఫోన్లో టికెట్ చూపించి అలా ఐడి చూపించి వెళ్ళిపోయేటట్టు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో చాలామంది ఆన్లైన్లో టికెట్స్ అనేది బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి వెబ్ చెక్-ఇన్ చేసుకోవడం అనేది ఈజీ, వాళ్ళు చేసేసుకుంటారు. మనం కొంతమంది ఏం చేస్తారు, ట్రావెల్స్ త్రూ మనం టికెట్స్ అనేది బుక్ చేసుకుంటాం. కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకునే కన్నా వెబ్ చెక్-ఇన్ చేసుకున్న తర్వాతనే మీరు లోపలికి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే అక్కడ కొంచెం లైన్ అనేది మనం తగ్గించుకోవచ్చు, లేట్ అయినా సరే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయి ఉంటుందని. బట్ వెబ్ చెక్-ఇన్ మస్ట్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆ వెబ్ చెక్-ఇన్ అనేది మేము ఆల్రెడీ చేసుకున్నాం. ఇది మీరు ఆన్లైన్లో కనుక టికెట్ బుక్ చేసుకుంటే మీరు హ్యాపీగా వెబ్ చెక్-ఇన్ ముందు రోజే చేసేసుకోండి. అండ్ లేదు మీరు ట్రావెల్స్ వాళ్ళ దగ్గర కనుక బుక్ చేసినట్టయితే మీకు ఎవరైతే టికెట్స్ బుక్ చేశారో వాళ్ళే మీకు వెబ్ చెక్-ఇన్ కూడా చేసి మీకు పంపిస్తారు. ఆ కాపీస్ అనేది మనం హ్యాపీగా ఇలా చేతిలో పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా ఈ పేపర్స్ వాళ్ళకి ఇచ్చేసి మనం వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ చెక్-ఇన్, నా సీట్ నెంబర్, నా గేట్ నెంబర్తో సహా మా టికెట్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఆధార్, ఇది మా వారిది, ఆధార్ అనేది లింక్ చేశాను ఐడి ప్రూఫ్ కింద. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వ్యాక్సినేషన్ అయ్యిందా లేదా, వ్యాక్సినేషన్ అవ్వకపోతే నాట్ అలౌడ్ అని ఈజీగా చెప్పేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి మాది డోస్ 1, డోస్ 2 కూడా కంప్లీట్ అయినటువంటిది ఇలా నేను పిన్ చేసి పెట్టేశాను. సో ఇంకా వాళ్ళు ఏమి ఇంకా క్వశ్చన్ వేయకుండా హ్యాపీగా
ఇలా ఇచ్చేసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట, ఎటువంటి టెన్షన్ లేకుండా. సో కోవిడ్ టైంలో నుంచి ఇప్పటివరకు కూడా చాలా మంది ట్రావెలింగ్ అనేది తగ్గించేశారు. లేదు ఇప్పుడు కొత్తగా ట్రావెల్ చేసేటట్టయితే సేమ్ పాతలాగా రూల్స్ ఉన్నాయనుకొని మీరు వెళ్ళొద్దండి. సో ఇబ్బంది పడకుండా నేను ఇలా చెప్తున్నాను. డోస్ 1 డోస్ 2 కంప్లీట్ అయ్యేటట్టు మీరు వ్యాక్సిన్ ఇది కంపల్సరీ కాపీ కావాలి. కాపీ క్యారీ చేయడం అనేది మర్చిపోద్దు. ఐడి ప్రూఫ్స్ ఇంకో 2 ఉంటే ఇంకా హ్యాపీ. నేను ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా నాది మా వారిది క్యారీ చేస్తున్నాము. సో ఇలా ఐడీస్తో సహా పర్ఫెక్ట్గా పెట్టేసుకున్నాం. అండ్ మేము డార్జిలింగ్ అండ్ అలాగే గ్యాంగ్టాక్ వెళ్ళినప్పుడు నవీన్ అక్కకు ఒక చిన్న ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అంటే ఏదో పెద్ద ఇష్యూలు అవి కాదండి, చెప్తాను. ఇదేంటి, పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ అనేది నేను కానీ నవీన్ అక్క కానీ మా వారు కానీ మేమందరం కూడా ఏం చేస్తామంటే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తాం. ఇది లగేజ్ బ్యాగ్లో అనేది మనం వేయకూడదు. ఈ విషయం మా అందరికీ తెలుసు. అందుకే ప్యాకింగ్ అనేది ఇప్పుడు మా ఇంట్లో కూడా అదిగోండి, మా వారిది మా పాపని నేను ప్యాక్ చేసేసి నా ప్యాకింగ్ అనేది లాస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే బై మిస్టేక్ ఏదైనా లగేజ్ బ్యాగ్లో మనకి ఇలా పవర్ బ్యాంక్స్ లాంటివి వేస్తే మన బ్యాగ్ అనేది రిటర్న్ రాదు. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ చేసి తీయాలి. అది మనకు చాలా టైం వేస్ట్. అండ్ మనం అక్కడికి వెళ్ళిపోయినా మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వినకపోయినా మనకు అనేది తెలియదు అనమాట. ఎక్కడైతే ప్లేస్కి వెళ్తామో రిటర్న్ వచ్చేంత వరకు మన బ్యాగ్ అక్కడే ఉంటుంది. కాబట్టి లగేజ్ బ్యాగ్లో పవర్ బ్యాంక్ అనేది వేయకూడదు. ఇది కేవలం హ్యాండ్ బ్యాగేజ్. మనం చేతిలో ఫ్లైట్లో ఏ బ్యాగ్తో అయితే వెళ్తామో ఆ బ్యాగ్లోనే మనం పవర్ బ్యాంక్స్ అనేది వేయాలి. అది దేనికి అనేది నాకు తెలీదు, అది ఏంటి ప్రాబ్లం అనేది. బట్ పవర్ బ్యాంక్స్ సూట్ కేసుల్లో లగేజ్ బ్యాగుల్లో వేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను. ఇది పాపం నవీన్ అక్క అందరివి సర్దేసిన తర్వాత లాస్ట్కి సర్దుకున్నారు. పవర్ బ్యాంక్ మర్చిపోయానని ఆంటీ నవీన్ అక్క వాళ్ళ మమ్మీ పాపం ఒక సూట్ కేసులో పవర్ బ్యాంక్ పెట్టేశారు. నవీన్ అక్క మర్చిపోయారేమో అనుకొని. కాబట్టి అది బ్యాగ్ అనేది అక్కడ డార్జిలింగ్ ఎయిర్పోర్ట్లో ఆపేశారు, హ్యాండ్ ఓవర్ చేయలేదన్నమాట. సో దానివల్ల మేము మళ్ళీ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయింది. మీరందరూ కూడా గుర్తుంచుకోండి, పవర్ బ్యాంక్ సూట్ కేసులో వేయొద్దు. మీకు నాకు తెలిసి నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మీ అందరికి బోర్ కొట్టొచ్చు. బట్ నాకు వేరే వాళ్ళు ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, అందుకని మీకు ఇద్దామని అంతే. సో హ్యాండ్లో క్యారీ చేసేటటువంటి బ్యాగ్లో మాత్రమే ఇది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్ కాబట్టి అక్కడ స్నోఫాల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళే టైంకి బోల్డ్ అంత చలి ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి టేక్ కేర్ చేసుకోవాలి, ఎలాంటి జాకెట్స్ లాంటివి మనం వేసుకోవాలి అనేది నేను హ్యాపీగా ఇది మాత్రం షాపింగ్ చేశాను. ఇప్పుడు డ్రెస్సెస్ ఇవన్నీ అంటే మనం హ్యాపీగా చూసి ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు. బట్ దీని గురించి నాకు ఎక్కువగా నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్నో ఎక్కువగా ఉంది, మేము వెళ్ళేది మైనస్ టెంపరేచర్కి కాబట్టి లోపల థర్మల్స్ అనేది వేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ థర్మల్ సెట్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే అది ఉంటుంది ఫస్ట్ లేయర్ కింద. అండ్ సెకండ్ లేయర్ కింద ఇది దీని గురించి మీరు ఆల్రెడీ విన్నారు కదా, మనం యూజ్ చేసి పారేసేటటువంటి ప్లాస్టిక్ బాటిల్స్, 9 ప్లాస్టిక్ బాటిల్స్తో తయారైనటువంటి జాకెట్. చాలా లైట్ వెయిట్, మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చు. ఇది సెకండ్ లేయర్ కింద మనకి కొంచెం మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసే విధంగా కొంచెం వెచ్చగా ఉంటుందన్నమాట. నార్మల్గా మైనస్ టెంపరేచర్లో ఉన్నప్పుడు 4 లేయర్స్ ఆర్ 5 లేయర్స్ ఉండేటటువంటి దుస్తుల్ని మనం వేసుకోవాలి. సో దీనికంటే ముందు మనం నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే డ్రెస్ ఉంటుంది కాబట్టి అది 3rd లేయర్ కింద కూడా అయిపోతుంది. 4th లేయర్ కింద ఈ జాకెట్ చూడడానికి మీకు భారీగా పెద్దగా కనిపిస్తుంది కదా, ఇట్స్ లైట్ వెయిట్, అంటే ఇట్స్ ఓన్లీ 375 గ్రామ్స్ మాత్రమే అనమాట. సో దీని లోపల ఉన్నదంతా కూడా ఫెదర్ కాబట్టి ఇది మనకి ఇంకా వెచ్చదనాన్ని ఇస్తుంది. ఎంత చలిన్నా ఎంత స్నో పడ్డా మనం హ్యాపీగా, చాలామంది అక్కడికి వెళ్ళాక ఏది తీసుకోవాలో తెలియక చలికి వణికిపోయి అంత దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళాక ఏమంటారు ఎంజాయ్ చేయలేకపోతాం. సో ఇలా కనుక మనం పర్ఫెక్ట్ కాస్ట్యూమ్స్తో కనుక మనం ఉన్నట్టయితే మనం అక్కడికి వెళ్ళిన తృప్తి కూడా ఉంటుంది, ఆ స్నోని హ్యాపీగా ఎంజాయ్ కూడా చేస్తాం. సో ఇది 4th లేయర్, అంటే దీంట్లో 2 లేయర్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా 5 లేయర్స్ అని అనొచ్చు అనమాట. 5 లేయర్స్ ఆఫ్ జాకెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత గ్లౌజెస్. ఇది వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్. నేను ఆల్రెడీ దీని గురించి డెకాత్లాన్ షాపింగ్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మెయిన్ ఏంటంటే చాలామంది ఇలాంటి గ్లౌజెస్ తీసుకుంటారు, బట్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు. ఇది సేఫ్ సైడ్గా నేను ఇంకొక పేరు అనేది పెట్టుకుంటున్నాను. అలా స్నో ప్లేసెస్కి వెళ్ళినట్టయితే కంపల్సరీ వాటర్ ప్రూఫ్ ఉన్నటువంటి గ్లౌజెస్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే వర్షం వచ్చిన తర్వాతనే మనకు స్నో అనేది వస్తుంది. సో మనం అట్లీస్ట్ స్నో పట్టుకున్న తర్వాత కూడా కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఇది తడిచిపోతుంది కాబట్టి ఇలాంటి గ్లౌజెస్ అనేది మనకి వర్కౌట్ అవ్వవు. వాటర్ ప్రూఫ్ తీసుకుంటే తడిచినా సరే లోపల మాత్రం మనకి వెచ్చగా వామ్గా ఉంటుంది. కాబట్టి మర్చిపోకండి, వాటర్ ప్రూఫ్ ఉన్నటువంటి గ్లౌజెస్ మాత్రమే తీసుకోండి. ఏ గ్లౌజెస్ అయినా పర్వాలేదు అని చెప్పేసి కొంచెం అంటే తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళు కొంచెం జీరో నాలెడ్జ్తో వెళ్తారు. సో డెఫినెట్గా వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
ఆబ్వియస్లీ ట్రావెలింగ్ అప్పుడు హెడ్ రెస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి సాక్స్. ఇది కూడా కొంచెం మన పాదాలు ఇప్పుడు స్నోలో మనం చక్కగా వాక్ చేస్తున్నట్టయితే లోపల నుంచి ఎంత కాదన్నా ఆ చల్లదనం అనేది వెళ్తుంది కాబట్టి మన కాళ్ళు వనకడం ఇలాంటివన్నీ చేస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ అది అలవాటు లేదు. హైదరాబాద్ వచ్చేవరకు నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేటటువంటి చక్కటి వెదర్. బట్ అక్కడ మనం -డిగ్రీస్లో వెళ్తున్నాం కాబట్టి మనం వామ్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. కాబట్టి కొంచెం వామ్గా ఉండేటటువంటి సాక్సెస్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ షూస్. ఇవి కూడా లోపల మనకి చక్కగా వెచ్చగా ఉంటాయి. ఇది కూడా నేను ఏమంటారు డెకాథ్లాన్ నుంచే తీసుకున్నాను కొత్తవి. ఇది మెయిన్ ఏంటంటే స్నోలో వాక్ చేసేటప్పుడు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా బాగా గ్రిప్ ఉన్నటువంటి షూస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో గ్రిప్ అనేది బాగా ఉంటుంది, మనం స్కిడ్ అనేది అవ్వం కాబట్టి. అండ్ అలాగే ఇవి కూడా వాటర్ ప్రూఫ్ తీసుకోవాలి. డెఫినెట్గా స్నోలో మనం నడుస్తున్నామంటే అది కూడా వెట్ అవుతుంది కాబట్టి వెట్నెస్తో మళ్ళీ ఇంకా మనకు చలి అనేది బాగా ఎక్కువగా అవుతుంది. మనం అక్కడ వెళ్ళిన తృప్తి ఉండదు, ఎంజాయ్ చేయడం అనేది కుదరదు కాబట్టి డెఫినెట్గా వాటర్ ప్రూఫ్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇలా డ్రెస్సెస్ ఉన్నాయి, జాకెట్స్, ఇంకో 2-3 జాకెట్స్ కూడా నేను క్యారీ చేస్తున్నాను. ఎస్, కొన్ని షాల్స్. ఎందుకంటే నేను వెళ్ళేది నవంబర్ మంత్ కాబట్టి. వామర్స్. నాకు నిజంగా దీని గురించి తెలీదు. డెకాథ్లాన్కి వెళ్తే తప్ప దీని గురించి ఎవ్వరు కూడా, అంటే నేను చూసిన వీడియోస్లో అయితే ఎవ్వరు మెన్షన్ చేయలేదు. ఏంటి శ్రీవాణి ఇది అనుకుంటున్నారా? ఇది వామర్స్ అండి. ఇప్పుడు నార్మల్గా డెఫినెట్గా ఈ టెంపరేచర్ నుంచి ఆ టెంపరేచర్కి వెళ్తున్నామంటే కొంతమందికి తట్టుకునే శక్తి ఉంటుంది, కొంతమంది తట్టుకోలేరు, కొంతమందికి షివరింగ్ అనేది వచ్చేస్తుంది, చేతులు అనేవి బాగా వణికిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి చక్కగా ఈ చిన్న సాచెట్స్ లాంటివి ఉన్నాయన్నమాట. అది జస్ట్ చేతిలో వేసుకొని ఒక 2 minutes ఇలా రబ్ చేస్తే అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా వార్మ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇందాక మన గ్లౌజెస్ ఉన్నాయి కదా, హ్యాపీగా సాచెట్స్ అనేది గ్లౌజెస్ లోపల పెట్టుకుంటే చేతికి చలి రాకుండా వణుకు రాకుండా మనల్ని వెచ్చగా ఉంచుతుంది, గోరువెచ్చగా చక్కగా. అండ్ ఇది ఫింగర్స్కి కాకుండా ఫుట్కి కూడా ఉంది. ఎందుకు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి. సాచెట్. సో దీని లోపల ఏవో సీడ్స్ మరి అవి ఏంటో నాకు తెలియదు. దీన్ని ఇలా పట్టుకొని జస్ట్ ఒక 2 minutes ఆర్ 1.5 minute కనుక మనం రబ్ చేసినట్టయితే చేతిలో అనేది హీట్ ఫామ్ అయిపోతుంది. చక్కగా వేడైపోద్ది. దీని ఏంటంటే చక్కగా మన గ్లౌజెస్ లోపల లేదంటే మన జాకెట్లో పాకెట్స్ ఉంటాయి కదా, అవి కనుక పెట్టుకున్నట్టయితే ఇది చక్కగా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ ఇంకోటి కాశ్మీర్ అనే కాకుండా ఇక్కడ కూడా ఈ చలికాలానికి ఎవరికన్నా చేతుల షివరింగ్ లాంటిది వస్తుందంటే హ్యాపీగా ఇలాంటి సాచెట్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఇది డెకాథ్లాన్లో మనకి దొరుకుతుంది. డెకాథ్లాన్ అనేది ఇప్పుడు అన్ని మాల్స్లో పెడుతున్నారు, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. సో ట్రై చేయండి ఇది. అండ్ చాలామందికి చలికి ఇలా ఉన్న వాళ్ళకి నిజంగా ఇదైతే ది బెస్ట్ అబ్బా. నాకు తెలియదు కానీ ఇది నాకు కొత్తగా తెలుసుకున్నాను నేను. వావ్, ఇదైతే చాలా బాగుంది. రకరకాల మాస్కులు. టాటడా టాటడా, ఇవి మాత్రం మర్చిపోకండి అమ్మా. అసలు లోపల అడుగు కూడా పెట్టినవారు మాస్క్ 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 అని చెప్పి. బట్ ఓకే, అందుకే ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేను చక్కగా ప్యాక్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటట్టయితే మినిమం ఇవన్నీ మాత్రం చూసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డ్రెస్సెస్ అన్నీ కూడా చక్కగా అన్నీ రెడీగా వచ్చేసాయి కాబట్టి హ్యాపీగా. చాలామంది చక్కగా చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటారు కదా, నేను ఎంత ట్రై చేసినా నాకు అది రాదు. అండ్ నా సైజు బట్టలు అంత చిన్నగా అస్సలు ఫోల్డ్ అవ్వవని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఉండడమే ఇంత ఉన్నాయి కాబట్టి. అమ్మ ఏదో రకంగా ఇంకా నేను దూరం చెప్తాను. కట్ చేసేవా ఇంకా నా ప్యాకింగ్ షూరు. సో అక్కడికి వెళ్ళాక వేసుకునేటటువంటి జాకెట్స్, థర్మల్స్ అన్నీ కూడా ఒక వైపు పెడుతున్నాను. గ్లౌజెస్, ఎందుకంటే ఇది ఢిల్లీ టు శ్రీనగర్ ఉందన్నమాట. సో ఈ టైంలో మనకి ఇవన్నీ అవసరం లేదు, అక్కడికి వెళ్ళాకే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్. సో నార్మల్గా చాలామంది పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటారు, బట్ నేను సింపుల్గా ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుందని ఈ హ్యాండ్ బ్యాగ్. అండ్ అలాగే బ్యాక్ ప్యాక్ అయితే కంపల్సరీ ఇది యూజ్ చేశాను. అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయా, నేను కూడా పెట్టుకోవడం మర్చిపోయా. ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఏంటిది అనుకుంటున్నారా?
ఏం లేదండి, ఈ విషయంలో నేను మీతో షేర్ ఏంటంటే లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నేను పైకి వెళ్ళినప్పుడు బ్రీతింగ్ అనేది అవ్వలేదు. ఆ చలికి నోరంతా బ్లాక్ అయిపోయి చాలాసేపు నేనైతే చాలా ఆయాసపడ్డాను. వీడియోలో కూడా చెప్తుంటాను, నేను మొత్తం వీడియో చూడలేదు, వీడియోలో కూడా చెప్తుంటాను. అది కొంచెం ఇబ్బంది అయింది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఫ్లాస్కుల్లో హాట్ వాటర్ మిగి పెట్టారనమాట. హాట్ వాటర్ సిప్ చేసుకున్న కొద్దీ నాకు నా నాజిల్స్ అనేది ఫ్రీ అయిపోయి నాకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా అలా ఉంటుందేమో అనుకొని నేను ఫ్లాస్క్లు అనేది క్యారీ చేస్తున్నాను. చిన్న కెటిల్ కూడా క్యారీ చేస్తాను. ఆ కెటిల్లో చక్కగా హాట్ వాటర్ నింపుకొని అలా ఎక్కడైతే నాకు బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం అయినా, ఈ స్నో వల్ల నాకు నా నోస్ బ్లాక్ అయినా సరే హాట్ వాటర్ సిప్ చేస్తే అది ఫ్రీ అవుతుందన్న విషయం నాకు అక్కడే తెలిసింది. కాబట్టి నేను ఫ్లాస్క్ అనేది తీసుకెళ్తున్నాను. సో మీరు కూడా ప్లీజ్ కుదిరితే తీసుకెళ్ళండి, ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఎంత యూస్ఫుల్గా ఉంది అనేది నేను మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇంకో విషయం అంటే ఇది అందరూ తెలిసిందే, బట్ అయినా సరే ఉంగరాలు, కాస్ట్లీ వాచెస్, బంగారాలు ఇవన్నీ వేసుకొని వెళ్ళడం అనేది మానేయండి. ఎందుకంటే అక్కడ చలికి అంటే స్నో ఉన్న ప్లేసెస్కి ముఖ్యంగా జాకెట్స్ బట్టల మీద బట్టలు వేసుకుంటూనే ఉంటాం. కాబట్టి గ్లౌజులు తీసేటప్పుడు రింగ్స్ పడిపోవడాలు, లేదంటే చైన్స్ దేనికన్నా తక్కువ ఊడిపోవడాలు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి గోల్డ్ తీసుకెళ్ళడం అండ్ దట్టు బయట వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం అనేది అంత సేఫ్ కూడా కాదు. కాబట్టి అవి క్యారీ చేయకుండా ఉంటే మంచిది అంతే. సో ఇవ్వండి, జస్ట్ సింపుల్గా మా వారికి ఒక సూట్ కేసు, మా పాపకు ఒక సూట్ కేసు, నాకు ఒక సూట్ కేసుతో మా 6 days ట్రిప్కి సంబంధించినటువంటి బట్టలు అండ్ కావాల్సినవి ప్యాక్ చేసుకున్నాను. హోప్ మీ అందరికీ నా వీడియో కొంచెమన్నా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాధమంతా యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి అనుకుంటే కనుక ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మా పాప సెలబ్రేషన్స్, శారీ ఫంక్షన్ సెలబ్రేషన్స్కి మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. మా కాశ్మీర్ ట్రిప్, మా ఎంజాయ్మెంట్ అంతా కూడా మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకుందాం. చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్.